రైతుకు సాయం ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు మనం మొక్కజొన్న పంట గురించి తెలియజేస్తున్నాం అన్నమాట. మొక్కజొన్న పంట ఎలా వేసుకోవాలి, ఎలా మొక్కజొన్న పంటలో వచ్చే గడ్డి మరియు పురుగు మందులు, తెగులు మందులు అన్నింటి గురించి డీటెయిల్గా తెలుసుకోబోతున్నామండి. ఈరోజు ముఖ్యంగా మనము మొదటిసారిగా మొక్కజొన్న వేసే ముందు మంచి విత్తనాలను ఎంచుకోవాలండి. మంచి విత్తనాలు ఎంచుకొని మొక్కజొన్నను అడిగి ఒకటండి, ఖచ్చితంగా అడుగు ఒకటి పెట్టడం వల్ల మొక్కకి డిస్టెన్స్ ఉండడం వల్ల అధిక దిగుబడి తీసుకోవడానికి ఎంతగానో సహాయపడుతుందండి. మనం మొక్కజొన్న పంట వేసిన 15 రోజుల తర్వాత మొక్కజొన్నలో పురుగు అనేది పడుతుందండి. కత్తిరి పురుగు అనేది పడుతుంది. కత్తిరి పురుగు పడినప్పుడు మనము ముఖ్యంగా వాడవలసినది కొరాజిన్ కానీ లేదా బెంజెట్ కానీ లాంబ్డా కానీ కాంబినేషన్తో వాడుకోవడం వల్ల కత్తెర పురుగును అనేది నివారించుకోవచ్చండి. తర్వాత మొక్కజొన్న పంటలో తర్వాత వచ్చేది గడ్డి మందు అండి. గడ్డి మందు ఎందుకు గడ్డి మందు అంటున్నానంటే, గడ్డి మందుని 15 రోజుల నుంచి 30 రోజుల వ్యవధిలో మాత్రమే వాడుకోవాలండి. తర్వాత వాడినా కూడా పెద్దగా ప్రయోజనం లేకపోవచ్చు. మొక్కజొన్న పంటలో గడ్డి మందు అంటే మనము 15 రోజుల నుంచి 30 రోజుల వ్యవధిలో మాత్రమే కొట్టుకోవాలి. మొక్కజొన్న మందు గట్టిగా కొట్టే ముందు ఒక 2 రోజుల ముందు బాగా మొక్కజొన్న పైరుల్ని బాగా తడిపేయాలండి. తడిపేయడం వల్ల బాగా మొక్కజొన్న గడ్డి స్ప్రే చేయగానే గడ్డి నీట్గా వెళ్ళాలంటే తడిగా ఉన్న నేల మీద కొడితేనే ఎక్కువగా, ఎంత తడిగా ఉంటే అంత బాగా గడ్డి అనేది వెళ్తుందండి. మొక్కజొన్న గడ్డి మందు వచ్చి టెంబోట్రయన్ 34.4% WWSC అనే కాంబినేషన్లో వస్తుందంటే, దీంతో పాటు అట్రాజిన్ 50% అనే రెండు కలుపు మందులను వాడుకోవడం వల్ల మొక్కజొన్నలో కలుపును నివారించడానికి ఎంతగానో సహాయపడుతుందండి. తర్వాత ఇదే కాకుండా ఇప్పుడు ఇంకొకటి వచ్చిందండి గడ్డి నివారణకు. ఇంకొకటి వచ్చి మెట్రోజన్ 2.27%, అట్రాజిన్ 22.7% SC కాంబినేషన్తో వస్తుందండి. దీన్ని కూడా గడ్డిని నివారించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. మొక్కజొన్న పంటలో వచ్చే అనేక రకమైన గడ్డి నివారణకైతే ఇది ఎంతగానో సహాయపడుతుంది. ఖచ్చితంగా వాడుకోవాల్సిన ప్రోడక్ట్ ఇది. మళ్ళీ మొక్కజొన్న పంట తర్వాత దశలో ఏమొస్తుందంటే కత్తిరి పురుగు ఎక్కువగా ఉంటుందండి. మనము ఉదురు స్ప్రే చేసినా కూడా కత్తిరి పురుగు వెంటనే వెళ్ళదండి. దానికోసమని మనము ఖచ్చితంగా వాడుకోవాల్సిన ఏదైనా ఉందంటే క్లోరెంథరిన్ 0.4% అండి. ఫటేరా అనే FMC కంపెనీ నుంచి ఫటేరా వస్తుందండి. దీంట్లో 0.4% క్లోరెంథరిన్ ఉంటుంది. కొరాజిన్ మాలిక్యూల్ అండి. ఇది గ్రాన్యువల్స్ రూపంలో వస్తుంది. ఇవి వేయడం వల్ల మొక్క అనేది గ్రీనిష్గా కానీ బాగా నల్లగా తిరుక్కోవడమే కాకుండా మళ్ళీ అది పంట బాగా పెరగడానికి మరియు పురుగు నివారణకు ఎంతగానో సహాయపడుతుందండి. ఇది మొక్కలో 30 రోజుల నుంచి 40 రోజుల వరకు వర్క్ చేస్తుంది. ఇది క్లోరెంథరిన్ 0.4% వేయడం వల్ల మొక్కజొన్న ఎన్నులో వచ్చే పురుగు కూడా నివారణ కోసం ఇది ఎంతగానో సహాయపడుతుంది. మీరు ముఖ్యంగా వాడుకోవాల్సిన ప్రోడక్ట్ వచ్చి క్లోరెంథరిన్. మేము ఏది కంపెనీలకి ప్రమోట్ చేస్తానులేండి, మీ ఏరియాలో దొరికే ప్రోడక్ట్లనే వాడుకోవచ్చు. ఏ కంపెనీని ప్రమోట్ చేయడం ఇక్కడ జరగదు. తర్వాత వచ్చి మొక్కజొన్నలో తెగులు మందులండి. తెగులు మందు అనేది ఇప్పుడు ఈ మధ్యకాలంలో నిలువున ఎండిపోవడం, మొక్కజొన్న ఎండిపోవడం అనేది చాలా జరుగుతుంది. దాని నివారణ చర్యల కోసము ఎక్సోకోనజల్ 5% SC కాంబినేషన్లో వస్తుందండి. ఇది నేను మళ్ళీ ట్రిప్కోనజల్ 7.5%. ఇవి రెండు వాడుకోవడం వల్ల మొక్కజొన్నలో వచ్చే ఎండు తెగులు, నిలువు ఎండు తెగులు నివారణ కోసం ఇది ఎంతగానో సహాయపడుతుందండి. అదేవిధంగా మొక్కజొన్నని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత బాగుంటుందండి. మనం ఇప్పుడు చెప్పిన సమయానికి ఖచ్చితంగా వాడుకోవడం వల్ల మొక్కజొన్నలో అధిక దిగుబడి పొందడానికి ఎంతగానో సహాయపడుతుందండి. మొక్కజొన్న అనేది దిగుబడి అనేది ఎక్కువగా రావాలంటే ఖచ్చితంగా మనం వాడుకోవాల్సిన గడ్డి మందులు, పురుగు మందులు, తెగులు మందులు ఇవే అండి. ఇవే కాకుండా ఏవైనా వాడుకోవచ్చండి. మేము కంపెనీలు ప్రమోట్ చేయడం లేదు ఇక్కడ. ఏ కంపెనీ ప్రోడక్ట్స్ అయినా కానీ మేము చెప్పినవి. పురుగు మందు కోసం బెంజెట్టు, లాంబ్డా. గడ్డి మందుకు వచ్చి టెంబోట్రయన్ 30.4%,
మెట్రోజన్ 2.27%, అట్రాజిన్ 22.7%. ఈ కెమికల్తో ఉండే ఏ ప్రోడక్ట్లైనా, ఏ కంపెనీ ప్రోడక్ట్లైనా కొనొచ్చండి. ఈ ఏరియాలో దొరికే ఏ కంపెనీ ప్రోడక్ట్లైనా కొనండి. మన దగ్గరే అవసరం లేదు, ఎక్కడైనా కొనొచ్చు. మీకు సలహా మాత్రమే ఇది. మేము రైతుకు సాయం చేయడానికి కోసమే ఈ ఛానల్ పెట్టినామన్నమాట. ప్రతి ప్రోడక్ట్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ప్రతిదీ నీట్గా వాడుకోవడం వల్ల మంచి దిగుబడి పొందడానికి మేము మా వంతు సాయం చేస్తున్నామండి. రైతుకు సాయం ఛానల్కు మీరు చేయాల్సింది ఏమనగా అంటే, ప్రతి ఒక్కరూ మీకు కావాల్సిన ప్రోడక్ట్లు ఏవైనా కానీ, మీకు ఏదైనా తెగులు కానీ, రోగం కానీ, ఎటువంటి పంటలో అయినా కానీ వచ్చిన తెగులను నివారించడానికి మీరు కామెంట్ బాక్స్లో ఒకవేళ కామెంట్ చేస్తే మేము ఖచ్చితంగా దానికి రెస్పాండ్ అవుతాము. ఖచ్చితంగా దాని నివారణ చర్యలు చెప్తాము. ఇన్ కేస్ మాకు తెలియకున్నా కూడా మేము వేరే వాళ్ళతో కనుక్కొనైనా మీకు 100% రిజల్ట్ అనేది ఇవ్వడానికి మేము సాయశక్తిలో ప్రయత్నిస్తామండి. రైతుకు సాయం ఛానల్ను ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరింత కంటెంట్ మేము ఇంకా కొంచెం డెవలప్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాము. ఇంకా ఫ్యూచర్లో మంచి కంటెంట్ తీసుకొచ్చి ప్రతి పంటలో నిన్న వరి, ఈరోజు మొక్కజొన్న, ఇలా రేపు టమోటా, మిరప, ఇలా రకరకాల పంటల గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. అన్ని రకాలైన తెగులు మరియు పురుగు మరియు గడ్డి మందుల గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఖచ్చితంగా మీకు ఏది అవసరమన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే ఖచ్చితంగా రిప్లై ఇస్తామండి. రైతుకు నేస్తం ఛానల్కు థ్యాంక్స్ అండి.